ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 13 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ జీవితాన్ని వజ్రతుల్యంగా చేసుకునేందుకు మీరు తండ్రి వద్దకు వచ్చారు. తండ్రి స్మృతి ద్వారానే ఇలాంటి వజ్రతుల్య జీవితం తయారవుతుంది. ప్రశ్న: నూతన ప్రపంచంలో ఉన్నతమైన పదవిని పొందేందుకు ఏ ముఖ్య పురుషార్థం చేయాలి? జవాబు: తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలు, ఏ పాత బంధుమిత్రులైతే ఇంత దుఃఖాన్ని ఇచ్చారో వారి మోహ పాసాజాలం నుండి ఇప్పుడు బుద్ధి యోగాన్ని తొలగించి నన్నొక్కరినే స్మృతి చేయండి. వారి జతలో ఉంటున్న మనసును నాపై కేంద్రీకరించండి. మన్మనాభవ మంత్రాన్ని సదా స్మృతి ఉంచుకోవటంలో మీరు నూతన ప్రపంచంలో సర్వోన్నతమైన పదవిని పొందుతారు. పాట: మీరు రాత్రిని నిద్రిస్తూ పోగొట్టుకున్నారు. ఓం శాంతి. ఎలాగైతే పిల్లలకు సర్వశాస్త్రాల సారాంశాన్ని అర్థం చేయిస్తారో అలాగే ఈ పాటల సారాన్ని కూడా అర్థం చేయిస్తారు. వారే సర్వాత్మల తండ్రి. తండ్రి తన ఆత్మిక పిల్లలకు బ్రహ్మతనువులో కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఓ పిల్లల్లారా, మా వజ్ర సమానమైన అతి అమూల్యమైన జన్మ తయారవుతూ ఉంది అని మీకు తెలుసు. వజ్రతుల్యమైన జన్మను తయారు చేసుకునేందుకే బాబా వద్దకు వస్తారు. స్వర్గవాసులది వజ్రతుల్య జన్మ అని అంటారు, నరకవాసులది గవ్వ సమానమైన జన్మ. మీరు సంగం యుగం గురించి కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు మనం సంగం యుగ నివాసులము. ఈ సంగం యుగం అందరికీ కళ్యాణకారి యుగము. ఈ సంగం యుగంలోనే సర్వులకు గతి సద్గతి లభిస్తుంది. అది ఎవరు చేస్తారు? పరంధామం నుండి వచ్చే యాత్రికుడు చేస్తాడు. వారు పరదేశీ కదా, మీరు యాత్రికులు కాదు. ఎందుకంటే మీరు వచ్చి మళ్ళీ వెళ్ళరు. తండ్రి చెప్తారు, నేను పాత ప్రపంచంలోకి వచ్చి మళ్ళీ వాపస్ వెళ్ళిపోతాను. ఈ సేవ కేవలం ఒక పరదేశీ మాత్రమే చేస్తాడు, అంటే యాత్రికుడు మాత్రమే చేస్తాడు. వారే వచ్చి పిల్లలైన మనకు చాలా గొప్ప సేవ చేస్తారు. అలాంటి సేవ వేరెవ్వరూ చేయలేరని పిల్లలకు తెలుసు. మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేసే సేవ చేయండి అని పిలుస్తారు. నేను పిల్లల సేవార్థంగా వచ్చాను, ఎందుకంటే పిల్లలు చాలా దుఃఖితులుగా ఉన్నారని బాబా కూడా చెప్తారు. మా దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని పిల్లలు కూడా దీనంగా పిలుస్తారు. సుఖశాంతులు అను 2 విషయాలు సదా గుర్తుంటాయి. ఇక్కడ దుఃఖము అశాంతులు ఉన్నాయి కనుకనే వారిని పిలుస్తారు. తండ్రే వచ్చి సృష్టి చక్రం యొక్క సంపూర్ణ రహస్యాన్ని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు భక్తి మార్గం సమాప్తమవుతుందని పిల్లలకు తెలుసు. కలియుగాంతం అనగా భక్తి క్రిందకు దిగచారుతూ వస్తుంది. జ్ఞానం ద్వారా మీ ఉన్నతమయ్యే కళ జరుగుతుంది. మీరు అతి ఉన్నత పదవిని పొందుతారు. తర్వాత ఆ ప్రాలబ్ధ సుఖం తగ్గుతూ పోతుంది. భారతదేశంలో ఎంత భక్తి ఉంటుందో అంత మరెక్కడా ఉండదు. అర్ధకల్పం భక్తి నడుస్తుంది. ఎప్పటి నుండి ద్వాపరయుగం ప్రారంభమవుతుందో, ఇతర ధర్మాల స్థాపన కార్యం ప్రారంభమవుతుందో అప్పటి నుండి భక్తి ప్రారంభమవుతుంది. భక్తి కూడా మొదట చాలా బాగుంటుంది. ఎలాగైతే స్వర్గం మొదట చాలా బాగుంటుందో తర్వాత నెమ్మది నెమ్మదిగా కలలు తగ్గుతూ వస్తాయో, అలాగే భక్తి ప్రారంభమైనప్పుడు మొట్టమొదట శివుని పూజారులుగా అవుతారు. అంతకుముందు అర్ధకల్పం ఎలాంటి పూజలు ఉండవు. తర్వాత భక్తి మార్గం ప్రారంభమవుతుంది. అంతేకాక ఇతర ధర్మాలు కూడా ప్రారంభమవుతాయి. ఇంత భక్తి వేరెవ్వరూ చేయలేరు. భక్తి పూర్తి అర్ధకల్పం నడుస్తుంది. ఏ తండ్రి సర్వులకు, ముఖ్యంగా భారతదేశానికి సద్గతిని ఇస్తారో, స్వర్గాధికారులుగా చేస్తారో ఆ పరదేశ యాత్రికుడు పిల్లలైన మనకు మళ్ళీ స్వర్గ సామ్రాజ్యాన్ని ఇచ్చేందుకు వచ్చి ఉన్నారని కూడా పిల్లలకు తెలుసు. ఆస్తి కూడా ఎంత వైభవపేతమైన గొప్పది. కానీ ఒక్క విషయం కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోవద్దు.
భారతదేశంలో ఎంత భక్తి చేస్తారు, ఎన్ని మందిరాలున్నాయి? భారతఖండంలో అనేక మందిరాలున్నాయి. ఇది ఎవ్వరి మందిరమో ఇప్పుడు మీకు తెలుసు. మొట్టమొదట శివబాబా మందిరం తయారవుతుంది. తర్వాత దేవతల మందిరాలు తయారవుతాయి. ఆ మందిరాలు కూడా మీ ముందు నిలిచి ఉన్నాయి. ఒకవైపు వారు శివబాబాను పూజిస్తున్నారు, మరొక వైపు శివబాబా మిమ్మల్ని పూజ్యులుగా చేస్తూ ఉన్నారు. పూజ్య దేవతలుగా అయ్యేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. ఎవరైతే దేవతల పూజారులుగా ఉంటారో వాస్తవంలో వారు కూడా వచ్చి ఇక్కడ బ్రాహ్మణులుగా అవుతారు. నెమ్మది నెమ్మదిగా వృద్ధి జరుగుతుంది. అందరూ ఒక్కసారిగా చదవలేరు, సమయం పడుతుంది. కల్పకృతం ఎవరు చదివి ఉంటారో వారే మళ్ళీ చదువుతారు. ఇతరులను కూడా చదివిస్తూ ఉండాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని మరియు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తారు. దీని ద్వారా మనుషులు స్వర్గాధికారులుగా అవ్వగలరు. కనుక వచ్చి తెలుసుకోండి. ఇప్పుడు ఈ నాటకం ఎలా తిరుగుతుందో పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. లక్షల సంవత్సరాల కథ ఎవరు వినిపించలేరు. 5000 సంవత్సరాల క్రితం ఏముండేదో, ఎవరి రాజ్యం ఉండేదో మీకు తెలుసు. భారతదేశంలో పూజ్య దేవీ దేవతలైన మన రాజ్యం ఉండేది. మనం పూజ్యులుగా ఉండేవారం. తర్వాత మనమే పూజారులుగా అయ్యామనే స్మృతి కలిగింది కదా. మనమే పూజ్య దేవతలుగా ఉండేవారమని, మళ్ళీ మనమే 84 జన్మలు తీసుకున్నామని ఇంతకుముందు తెలియదు. లక్ష్మీనారాయణల 84 జన్మల కథ ఉంది. మీరు మీ 84 జన్మల కథను తెలియజేస్తారు. వారు వారి కథను కూర్చుని రాసేందుకు చాలా సమయం పడుతుంది. మీరు 1 నిమిషంలో 84 జన్మల కథను తెలియజేయగలరు. వారు చిన్నతనం నుండి ఏమేం చేశారో 1 జన్మ కథను రాస్తారు. ఇతడు కూడా తన కథను వినిపిస్తాడు. మనం 84 జన్మల చక్రంలో ఎలా తిరుగుతామో చెప్తారు. ఇది కేవలం ఒకరి విషయం కాదు. అనేక మంది బ్రాహ్మణులు ఉన్నారు. మీకు మాత్రమే ఈ చక్రం గురించి తెలుసు. ఈ చక్రాన్ని తెలుసుకోవటం ద్వారా మీరు రాజారాణులుగా అవుతారు. ఇతరులకు కూడా తయారు చేస్తారు. భారతీయులు వలె భక్తి కూడా ఇంకెవ్వరూ చేయలేరు. మిగిలిన ఏ మఠాలు, మార్గాలు, ధర్మాలు మొదలైనవి ఉన్నాయో అవన్నీ మన భక్తి సమయంలో స్థాపన అవుతాయి. మొట్టమొదట మనది చాలా చిన్న పుష్పాల వృక్షం, ఆత్మిక ఉద్యానవనంగా ఉండేది. మీరు చైతన్య పుష్పాలుగా ఉండేవారు. దీనినే పుష్పాల తోట అని అంటారు. మళ్ళీ అదే ముళ్ళ తోటగా తయారవుతుంది. ఈ సమయంలో అందరూ ముళ్ళగా అయిపోయారు. మళ్ళీ ముళ్ళ నుండి పుష్పాలుగా ఎలా తయారవ్వాలో బాబా అర్థం చేయిస్తారు. ఇతరులకు దుఃఖం ఇవ్వటం అనగా పరస్పరం ముళ్ళు గుచ్చుకోవటం. విద్యార్థి జీవితం అతి ఉన్నత జీవితం అని అంటారు. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ద బెస్ట్. అది చాలా బాగుంటుంది. పిల్లలందరూ చాలా ఖుషీగా చదువుతూ ఉంటారు. వివాహమైతే ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకోవటం ప్రారంభిస్తారు. సత్యుగంలో ఎవరు ముళ్ళు గుచ్చరు. ఇప్పుడు మీరు మళ్ళీ పుష్పాలుగా అవుతున్నారు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు ఎంత అపారమైన సుఖం ఉండేదో, బంగారు గనులుండేవో మీకు తెలుసు. ఇప్పుడు అవి ఖాళీ అయిపోయాయి. మళ్ళీ మీరు బంగారం సంపన్నంగా లభిస్తోంది. భారతదేశంలోనే బంగారు, వజ్ర వైడూర్యాల గనులు ఉండేవి. ఆ సమయంలో అమెరికా మొదలైనవేవీ లేవు. బొంబాయి కూడా లేదు. ఆశ్చర్యం కదా. కానీ కలియుగాంతంలో చూసేందుకు కూడా బంగారం కనిపించదు. మళ్ళీ సత్యుగం ఆదిలో బంగారు గనులు నిండుగా ఉంటాయి. సువర్ణ భవనాలు తయారవుతాయి. విచిత్రం కదా. అక్కడ గనుల నుండి ఎంత బంగారాన్ని తీస్తారు. ఎలాగైతే ఇక్కడ మట్టి ఇటుకలు తయారవుతాయో అలా అక్కడ బంగారు ఇటుకలు తయారవుతాయి. మాయా మత్స్యంద్ర ఆటను చూపిస్తారు కదా. ఆ ఆటలో బంగారమే బంగారం ఉన్నట్లు ధ్యానంలో చూస్తాడు. సత్యుగంలో బంగారం ఉంటుంది. ఇక్కడ చూడండి, మట్టి ఇటుకలు కూడా లభించవు. ఇక్కడ ఇటుకలు డబ్బుకు ఎంత లభిస్తాయో అక్కడ బంగారు ఇటుకలు అంత ఉచితంగా లభిస్తాయి. రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. కనుక నూతన ప్రపంచంలో ఉన్నతమైన పదవిని పొందేందుకు ఎందుకు పురుషార్థం చేయకూడదు? ఇక్కడ మోహపాసజాలంలో ఎందుకు చిక్కుకోవాలి? తండ్రి చెప్తారు, పాత సంబంధాలలో మీరు ఎంతో దుఃఖాన్ని చూశారు.
ఇప్పుడు వీటిని వదిలేయండి అని బాబా చెప్పటం లేదు. కేవలం బుద్ధి యోగాన్ని ఒక్క బాబాతో జోడించినట్లయితే మీరే విశ్వాధికారులుగా అవుతారు. మన్మనాభవకు అర్థం నన్ను స్మృతి చేయండి. చతుర్భుజ విష్ణువును అనగా విష్ణుపురాన్ని స్మృతి చేయండి. ముఖ్యమైనది ఒకే శబ్దం. భక్తి మార్గంలో అనేక పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు ఆత్మలైన మీరంతా ప్రీతముడైన ఒక్క పరంపిత పరమాత్ముని ప్రేయస్సులు. వారు మిమ్మల్ని సుఖధామానికి అధికారులుగా చేస్తారు. ఆత్మలందరూ వారిని స్మృతి చేస్తారు. ఆత్మీక ప్రేయస్సులైన మీరు ఒక్కసారి మాత్రమే ఆత్మీక ప్రియునికి చెందిన వారిగా అవుతారు. మిగిలిన మనుషులందరూ దైహిక ప్రేయసి ప్రియులు. ఇప్పుడు బేహద్ ప్రేయసులను బేహద్ ప్రియతముడు వచ్చి కలిశాడు. రండి, వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయండి కూడా వారిని పిలుస్తారు. అలా ఒక్కరిని మాత్రమే పిలుస్తారు. ఆత్మ పతితమైందని మీకు తెలుసు, అందుకే పతిత పావన రండి అని పిలుస్తారు. కుంభమేళా జరుగుతుంది. ఎంతోమంది వెళ్ళి గంగా స్నానాలు చేస్తారు. లాభమేమీ ఉండదు. ఎవరు పావనంగా అవ్వరు. ఇప్పుడు బాబా వచ్చి జ్ఞానవర్షాన్ని కురిపిస్తారు. మీపై జ్ఞానవర్షం కురుస్తూ ఉంది. అక్కడ పతితులెవ్వరూ ఉండరని మీకు తెలుసు, అందుకే పతిత పావన రండి అని పిలుస్తారు. దీని ద్వారా ముళ్ళ అడవి మళ్ళీ పుష్పాల తోటగా తయారవుతుంది. మన రాజ్యం ఉన్నప్పుడు అక్కడ పతితులెవ్వరూ ఉండరని మీకు తెలుసు. పూర్తి విశ్వంపై జ్ఞానవర్షం కురుస్తుంది. అంతా సంపన్నంగా తయారవుతుంది. వజ్ర వైడూర్యాల గనులు కూడా కొత్తగా తయారవుతాయి. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంత ఖుషీగా ఉండాలి. సన్ముఖంలో చూస్తారు. బేహద్దు తండ్రి కూర్చుని మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని చెప్తారు. భలే, మీరు ఎక్కడైనా కూర్చోండి, స్నానం చేయండి, బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. అక్కడ స్మృతి చేసే సమయం ఉంటుంది. బాబాను ఎంత స్మృతి చేస్తారో అంత సంపాదన ఉంటుంది. స్మృతి ద్వారానే సంపాదన జరుగుతుంది. స్మృతి ద్వారానే సంపాదన జరుగుతుందని ఎప్పుడైనా విన్నారా? ఎంత గొప్ప సంపాదన! మీరు విష్ణుపురానికి అధికారులుగా అవుతారు. ఆత్మలమైన మన తండ్రి నిరాకారుడని మీకు తెలుసు. వారు ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. భగీరథంను కూడా వర్ణిస్తారు కదా. ఇతడు భాగ్యశాలి రథం. ఈ రథంపై పరంపిత పరమాత్మ సవారీ అవుతారు. ఆత్మకు రథం ఎప్పుడు తయారవుతుందో అప్పుడు తక్షణం అందులో ఆత్మ ప్రవేశిస్తుంది. తండ్రి ఈ రథంలో వచ్చి కేవలం జ్ఞానంనిస్తారు. ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో ఎప్పుడు వానప్రస్థ స్థితి వస్తుందో అప్పుడు నేను వచ్చి ఇతనిలో అంటే బ్రహ్మ బాబాలో ప్రవేశిస్తాను, లేక ఈ రథంలో విరాజమానమవుతానని తండ్రి చెప్తారు. అంతేకాని ఇతర ఏ స్థూలమైన గుర్రపు రథం మొదలైన వాటి మాటే లేదు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభించింది. తండ్రి కూర్చుని సన్ముఖంలో మీకు అర్థం చేయిస్తారు. మీకు చాలా ఖుషి కలగాలి. ఐసిఎస్ పరీక్షకు చదువుతున్నప్పుడు చాలా నష ఉంటుంది. అది అతి ఉన్నతమైన పరీక్ష. ఇది కూడా ఒక చదువే. ఇది భగవంతుని పాఠశాల. భగవంతుడు ఎవరు? శ్రీకృష్ణుడా లేక శివబాబానా? అందరికీ భగవంతుడు ఎవరు అని ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది. ఒక్క నిరాకారుని తప్ప అందరూ కృష్ణుణ్ణి ఒప్పుకోరు. సర్వాత్మల తండ్రి ఆ నిరాకార పరంపిత పరమాత్ముడే. వారు సదా పరంధామంలో ఉంటారు. పిల్లలను స్వర్గాధికారులుగా తయారు చేసేందుకు తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. ఆ తండ్రే కల్పకల్పం వచ్చి మనల్ని బికారుల నుండి శ్రీమంతులుగా చేస్తారని మీకు తెలుసు. భారతదేశం ఇప్పుడు పేద దేశంగా ఉంది కదా. మళ్ళీ తర్వాత జన్మలో ఏం కానున్నదో అదంతా మీకు సాక్షాత్కారం అయినది. వినాశనము, స్థాపనల సాక్షాత్కారాలు కూడా జరిగాయి. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా చేస్తాను. చాలా దాన పుణ్యాలు చేయటం ద్వారా కొందరికి అల్పకాల సుఖం లభిస్తుంది. రాజుల వద్ద జన్మించి మళ్ళీ వెంటనే మరణిస్తారు. కొందరు గర్భంలో కూడా మరణిస్తారు. కొందరు కుంటివారిగా, గుడ్డివారిగా, చెవిటివారిగా కూడా జన్మిస్తారు.
ఎలాంటి కర్మ చేస్తారో అలాంటి పదవిని పొందుతారు. ఇప్పుడు మిమ్మల్ని రాజాదిరాజులుగా చేస్తారు. బాబా, మేము బలిహారి అవుతామని మీరంటారు. అప్పుడు రాజ్యం కూడా మీరు తప్పకుండా పొందుతారు. భారతదేశాన్ని మహాదాని ఖండమని అంటారు. ఇక్కడ దానపుణ్యాలను ఎక్కువగా చేస్తారు. అవి భక్తి మార్గంలో మళ్ళీ ప్రారంభమవుతాయి. ఇప్పుడు బాబా మీకు 21 జన్మలకు దానం చేస్తారు. ఇప్పుడు మీరు బాబాకు బలిహారి అవుతారు. తనువు, మనస్సు, ధనాలన్నిటినీ ఇచ్చేశారు. ఇప్పుడు నిమిత్తంగా ఉండండి, మీ ఇంటిని సంభాలన చేయండి అని తండ్రి చెప్తారు. అంతా శివబాబాదే, నేను మీ వాడిని, మిమ్మల్నే స్మృతి చేస్తానని మనస్ఫూర్తిగా సమర్పిస్తారు. తండ్రి చెప్తారు, భలే మెహల్లో ఉండండి, తిరగండి, మజా చేయండి. కేవలం నన్ను స్మృతి చేస్తే మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీరు విశ్వాధికారులుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి అలా అవుతారు. తండ్రి చెప్తారు, మధురాతి మధురమైన పిల్లలు, ఈ యోగ బలం ద్వారానే మీరు వికర్మాచితులుగా అవుతారు. తండ్రి స్మృతి ద్వారా మీరు విశ్వాధికారులుగా అవుతారు. నచ్చా? మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, రాజ్య పదవిని పొందేందుకు తండ్రిపై పూర్తి బలిహారి అవ్వాలి. తనువు, మనసు, ధనాలన్నిటినీ సమర్పణ చేసి నిమిత్తులై ఉండాలి. వికర్మాచీతులుగా అయ్యే పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, స్మృతిలోనే సంపాదన ఉంది కనుక నిరంతరం స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. పుష్పాల ప్రపంచానికి అధికారులుగా అయ్యే ఆత్మిక పుష్పాలుగా అవ్వాలి. ఆంతరికంలో ఎలాంటి ముళ్ళు ఉండరాదు. ఈరోజు వరదానము. ఒక్క తండ్రిలో మొత్తం ప్రపంచంనంతటిని అనుభవం చేసే బేహద్ వైరాగి భవ. ఎవరైతే ఒక్క తండ్రినే తమ ప్రపంచమని భావిస్తారో వారే బేహద్ వైరాగిగా అవుతారు. ఎవరికైతే తండ్రియే ప్రపంచమో వారు తమ ప్రపంచంలోనే ఉంటారు, వేరే దానిలోకి వెళ్ళరు. కనుక స్వతహాగానే దూరమైపోతారు. ప్రపంచంలో వ్యక్తి మరియు వైభవం అన్నీ వచ్చేస్తాయి. తండ్రి సంపదే తమ సంపద. ఇదే స్మృతిలో ఉన్నందున బేహద్ వైరాగ్యులుగా అయిపోతారు. ఎవరినైనా చూస్తున్నా చూడరు, కనిపించనే కనిపించరు. స్లోగన్: శక్తిశాలి స్థితిని అనుభవం చేసేందుకు ఏకాంతము మరియు రమణీకతల బ్యాలెన్స్ ఉంచండి. అవ్యక్త సూచన: జ్వాలారూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. కోట లోపల ప్రజలు సురక్షితంగా ఉండాలని కోటను నిర్మించటం జరుగుతుంది. ఒక రాజు కొరకు మాత్రమే గదిని తయారు చేయరు, కోటను తయారు చేస్తారు. మీరందరూ కూడా స్వయం కొరకు, మీ సాతీల కొరకు, ఇతర ఆత్మల కొరకు జ్వాలారూప స్మృతి అనే కోటను కట్టండి. స్మృతి యొక్క శక్తి అనేది జ్వాలగా ఉన్నట్లయితే ప్రతి ఆత్మ రక్షణను అనుభవం చేస్తుంది. అచ్చా. ఓం శాంతి.